లొల్లైతే ఏం చేస్తాముల్లా డబ్బున పోలీస్ అన్నలకి ఫోన్ చేసి రమ్మని పిలుస్తాం లొల్లైతాంది అని. అట్లా పోలీస్ అన్నలు వచ్చిండో లేదో దెబ్బకు అందరు బిస్తరు కడతారు ఒక్కరు లేకుండా. ఎందుకంటే పోలీసులు అంటే భయం, ఏడలోపులేసి వీపు చింతపండు చేస్తాడు అని. కానీ ఇక్కడ ఏమైందో చూడుండ్రి. ఇగో ఈ మందిని చూస్తూ రానుల్లా ఊళ్ళకి పోయిన పోలీసులను ఎట్లా ఉరికిస్తున్నారు. గదేంది విచిత్రం, పోలీసులే మందిని ఉరికిస్తారు గాని మందే పోలీసులను ఉరికిస్తున్నారు ఏంది ముచ్చటని అనుకుంటుర్రా. ఓ క్యాపం మీరే ఈ వీడియోని చూడుర్రి, అటెంకాల పూరాగా నేనే చెప్తా. ఖమ్మం జిల్లాలోని బుగ్గపాడు చంద్రాయపాలెం అనే రెండూర్ల నడిమింతల పోడు భూముల మీద కొన్ని దేశాల సంధి లొల్లి జోరుగా పోకిరి సినిమా 100 దినాలు నడిచినంత విజయవంతంగా అవుతుందంట. అయితే అదే విజయవంతం మీద నిన్న మొన్నగునే రెండూర్ల నడిమింతల లొల్లి అవుతుంటే పోలీసు వాళ్ళకి తెలిసి ఆపుదామని ఊళ్ళకి పోతే ఊళ్ళకి పోయిన సార్లమీన్కి ఇట్లా కట్టెలు పట్టుకొని ఉరికిస్తుర్రు. ఇగో ఈయన చూస్తుర్రా ఎట్లా కట్టె పట్టుకొని ఉరికిస్తుండో. ఇగో ఈ ఆడోళ్ళని చూడండి, బండి మీద పోతున్న సార్ని గుంజి ఎట్లా కొడుతున్నారో. ఏందమ్మా ఇంతకు మీరు కొట్లాడుతుంటే మీకేం కావద్దని మీకున్న సమస్యలను తశ్వజేతామని పోలీసులు వస్తే ఓలమీన్కి లేసుడు ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. మీ భూములు ఏమైనా వాళ్ళు గుంజుకపోనికి వచ్చిర్రా? ఆ సార్లమీన్కి అంతగానో లేచిర్రు, వాళ్ళకి ఏమన్నా అయితే ఎవరిది బాధ్యత? సర్కార్ సార్లమీన్కి ఇంతగానో లేస్తే తతిమ్మ మంది మీన్కి మీరు ఇంకెంత లేచి నింటారో అని ఇది చూసిన వాళ్ళు అంటున్నారు. కానీ పోలీస్ సార్లమీన్కి కట్టెలు పట్టుకొని వచ్చిన వాళ్ళ మీద ఓ 30 మంది మీద కేసులు గిన్నె చేసిర్రంట. ఇక ఇప్పుడు తిరగండి స్టేషన్ల చుట్టూ, పని పాట లేని మీ అసోటోళ్ళకి ఇట్లానే కావాలి పాటు అని అంటున్నారు. సర్కార్ ఆఫీసర్ల మీద దాడి చేసిన మందిని చూసిన పబ్లిక్